మన ఇండియాలో ఉన్న ఫేమస్ సన్ టెంపుల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా అరసవల్లి సూర్యనారాయణుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో సూర్యనారాయణ భగవంతుడి ఆలయం ప్రాముఖ్యమైనది. ఈ దేవాలయంలో రథసప్తమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి 1300 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణుడు ఉష ఛాయాలతో కలిసి పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 సార్లు గర్భగుడిలోనికి నేరుగా సూర్యకిరణాలు తాకుతూ ఉంటాయి. రెండవది ఒడిశా కోనార్క్ సూర్య దేవాలయం. మన తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన సూర్య దేవాలయం ఒడిశాలోని కోనార్క్లో ఉంది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని కుమారులు సాంబా కట్టించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇది చంద్రభాగా నది తీరాన ఉంది. ఈ ఆలయాన్ని రథం ఆకారంలో కట్టించారు. ఈ ఆలయంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. ఇక్కడి ఆలయంలో ఉండే రథ చక్రాలపై పడే నీడను బట్టి సమయాన్ని తెలుసుకోవచ్చు. మూడవది గుజరాత్లోని మోదెరా సూర్య దేవాలయం. గుజరాత్ రాష్ట్రంలోని సూర్యనారాయణుని దేవాలయం కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో హస్తకళలకు వాస్తు శిల్పాలు ఎంతో భిన్నంగా ఉంటాయి. సోలంకి రాజవంశానికి చెందిన భీమదేవ్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. నాలుగవది జమ్మూ కాశ్మీర్లో ఉన్న పురాతన సూర్య దేవాలయం. ఈ ఆలయం కాశ్మీర్ సమీపంలో ఉన్న మార్తాండ్లో ఉంది. ఈ ఆలయాన్ని కర్కోటక రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య 8వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఐదవది బీహార్లోని డియో సూర్య దేవాలయం. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తర్వాత బీహార్ రాష్ట్రంలోనూ డియో సూర్య దేవాలయం ఉంది. ఈ ఆలయంలోనూ అత్యద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఉండే ఆలయంలో తూర్పు ద్వారం కాకుండా పడమర వైపుకు ఉంటుంది. ఈ ఆలయాన్ని త్రేతాయుగానికి సంబంధించినదిగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ ఉండే సూర్యనారాయణుడు 3 రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడంట. ఆరవది గ్వాలియర్ సూర్య దేవాలయం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లోనూ సూర్య దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం మాదిరిగానే ఉంటుంది. రథసప్తమి రోజున ఈ ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఏడవది రాంచీ సూర్య దేవాలయం. జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ ప్రముఖ సూర్య దేవాలయం ఉంది. ఇది రాంచీ టాటా రోడ్డుకు 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో 7 గుర్రాలపై వస్తున్న సూర్యుడిని మనం చూడవచ్చు.